ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాది పిల్లిగుండ్ల తండ వద్దిపట్ల నియరెస్ట్ విలేజ్ పలుగు తండలో నా రిలేషన్ ద్వారా మమ్మల్ని నమ్మబలికిరు కాబట్టి లాస్ట్ మూమెంట్లో నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. ఏమని నమ్మబలికారు మీకు? 10 రూపాయలు మెత్తి ఇస్తాం, ఫస్ట్ 8 అన్నారు, 10 రూపాయలు మెత్తి ఇస్తున్నారు. ధర్మ వడ్డీ ఇస్తానంటే ఎవరికన్నా అసలు నమ్మకం ఉంటుందా చెప్పండి? ధర్మ వడ్డీ అంటే మామూలు విషయం అది. అంటే మీరైనా ఎలా మోసపోయారు చెప్పండి? అంటే మేడం బాగా నమ్మించరు పూర్తిగా. ఇగో అందరికి ఈయనకు వస్తుంది కదా, ఈయన గోల్డ్ తీసుకుండు, ఈయన కార్ తీసుకుండు, బాగా నమ్మబలికిరు. ఎవిడెన్స్ ఏముందంటే జిఎన్ఐ కంపెనీ చూపించారు, సుభాష్ చంద్రాన్ని ఇంకోటి చూపించారు, మంగ్లీ గారు మా ఊరికి తీసుకొచ్చిండు, మంగ్లీ ఉన్నారు మా వెనకాలని చెప్పారు. మంగ్లీ మీ ఊరికి తీసుకొచ్చినప్పుడు ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారంటే ఇది బిజినెస్ చేస్తుంది, అందరు మంచిగా ఉండండి, మా చిన్న చెల్లెలకి మధుకి ఇచ్చేస్తున్నాం, పెళ్లి చేస్తున్నాం, ఇంకొక సెప్టెంబర్లో అక్టోబర్లో ఎంగేజ్మెంట్ ఉంది. మంగ్లీ వచ్చి ఏమని ప్రచారం చేశారని అడుగుతున్నా. ఏం మాట్లాడారు మీ ఊరికి? మేడం మేము డైరెక్ట్ మాట్లాడలేదు మంగ్లీతోటి, అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడిరు. అంటే మాకు ఫోటో దిగుదామంటే మేము కూడా ఫోటో దగ్గర రానియలేదు. ఇప్పుడు వద్దు, ఈవెంట్ ఉన్నప్పుడు మాట్లాడదాం దిగుదామని చెప్పారు. మేము ఎక్స్పోర్ట్ మంగ్లీతోటి బిజినెస్ చేస్తున్నాం, అమీర్ పటేల్ తోటి బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ ఎక్కువ లాభాలు వస్తుంది అని చెప్పారు మమ్మల్ని. కంపెనీ ఎక్కడుందని చెప్పారు? ఈ కంపెనీ ఒక కంపెనీ ఢిల్లీ అని చెప్పారు, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కంపెనీ ఢిల్లీ ఉంది. ఇంకో కంపెనీ సుభాష్ చంద్ర జిఎన్ఐ అని చెప్పారు. మంగ్లీతోటి కొంచెం సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడి పెడుతున్నాం, దానివల్ల లాభాలు వస్తుంది అట్లా చెప్పారు మాకు. అట్లా చెప్పి నమ్మించారు. సరే అని చెప్పి లాస్ట్ ఇచ్చినాం. ఆ రిమాండ్ రిపోర్ట్లో సిఐడి వాళ్ళు దర్యాప్తు చేయట్లేరు, వాళ్ళు చెప్పిందే చూపిస్తున్నారు. మేము వెళ్ళి 100 సార్లు అడిగితే మీరు పెట్టుబడులు పెట్టినప్పుడు బేసిక్గా అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటారు కదా, అలాంటివి ఏమైనా చేశారా? మరి అవి ఏమైనా బయట పెట్టారా కనీసం? సరే నోట్ మాత్రమే ఉంది మేడం. ఇన్ని రోజులు మేము రాలేదు మేడం, మాకు ఇస్తామని చెప్పారు. ఈ నెల 20 తారీఖు ఇస్తామని చెప్పారు, 20 తారీఖు 10%, 30 తారీఖు 10% ఇస్తామని చెప్పారు మాకు. ఈ మధ్యలోనే జైలుకు పోయిండు, మాకు ఇస్తామని చెప్పిండు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం. అతను ఎందుకు సడన్గా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? అతనికి మంగ్లీ పేరు మీద వస్తుంది కాబట్టి మంగ్లీ పేరు మీద రావద్దు అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆయన జైలుకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు రేపటి నాకు తెలిసి అంటే పూర్తి వ్యవస్థ మీద నమ్మకం లేదు, సరిగా దర్యాప్తు చేయట్లేరు ఎవరు. మీరు ఎంత పెట్టారు పైసలు? నేను 14 లక్షలు పెట్టాను, 2,20,000 10,000 నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. మిగతా డబ్బులు ఇస్తలేడు. ఇస్తానని చెప్పి 10% 20% కట్ చేసుకొని మిగతాది ఇస్తానని చెప్పాడు. మిగతా సరే ఇస్తాడేమని చెప్పి 3 నెలలు జైలు. మళ్ళీ ఇక్కడ ఆయన పరారీలో ఉండడానికి సంక్రాంతికి వచ్చిండు, సంక్రాంతి బెయిల్కి వచ్చిండు. బెయిల్కి వచ్చి రామదాస్ నాకు చనిపోయిండు, మీ ఊరికి తీసుకొస్తాను, ఇంటికి తీసుకొస్తాను చెప్పగానే ఆయన ఊరు నుంచి పారిపోయిండు. అప్పటి నుంచి ఆయన ఏడా ఉన్నాడో కూడా తెలుస్తలేడు. లాస్ట్కి మంగ్లీ పేరు రాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు జైలుకి పోయిండు. ఎవరిని అడగాలి మేడం? ఇన్ని రోజులని ఓపిక పట్టినాం. లాయర్ సుబ్బారావుని ఎవరు అప్రోచ్ అయ్యారు? నేను అవ్వలేదు మేడం. నేను ఫోన్ చేశాను సుబ్బారావు గారికి, అడ్వకేట్ ఫోన్ చేసినా. అయితే మీరు రండి బాబు అని చెప్పారు. సరే నేను వస్తానని చెప్పిన, నాతో పాటు అందరిని తీసుకొస్తానని చెప్తే వాళ్ళు ఏమన్నారు, అట్లా వద్దు, వెళ్తే అందరం వెళ్దాం, ఈరోజు కాదు నెక్స్ట్ రోజు ప్లాన్ చేసుకుందాం అని మా వాళ్ళు చెప్పారు. సరే నేను ఆ రోజు తార్నాక ప్రెస్ మీట్ రాలేకపోయాను నేను. రైట్, థ్యాంక్ యూ.